పిలిపించి ఇలాంటి దొంగ వాళ్ళని ఉండకూడదని చెప్పని. ఇక్కడ ఒకసారి అఘోరి మీ ఇంట్లో ఉన్నప్పుడు చేసిన వికృత చేష్టల గురించి ఒకసారి చెప్పండి. అంటే సిగరెట్లు తాగడం కానీ, మీ చెల్లితో సిగరెట్లు మా చెల్లితో తాగించడం లేదు కానీ మా చెల్లి చేత సిగరెట్లు మల ద్వారంలో పెట్టించడం మాత్రం ఒకసారి చూసాను. ఏంటి చండాలం అంటే నేను లేదు మామూలు సరదా పెట్టానని చెప్పిన మా పిల్ల అని. తర్వాత ఆ రోజు రాత్రి గొడవ అయ్యి ఆమెను పంపించడం, మళ్ళీ వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం జరిగిందామా. తిరిగి వచ్చి మళ్ళీ ఒక రోజు ఉండి మళ్ళీ వెళ్ళిపోయింది. మీరు గుజరాత్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కేవలం ఒక్క ఛానల్కి అన్ని నిజాలు చెప్పుకుంటూ ఆ పిల్ల వర్షిని బెదిరించింది. నేను మీడియా ముందుకు రాను, నేను మీడియా ముందుకు వచ్చానంటే గనక నేను మళ్ళీ వెళ్ళిపోతాను, ఇలా ఉన్నాను అని చెప్పని తన తలని గోడకేసి కొట్టుకుంటూ మమ్మల్ని బెదిరించిందండి. ఇలా వెనక్కి ఇలా గోడకేసి కొట్టుకుని మమ్మల్ని బెదిరించింది. ఏం చేస్తున్నారు అప్పుడు లోపల? అదే ఆ పిల్లని కూర్చోబెట్టి ఎవరు పూజ చేస్తుంది. మనం డోర్ సడన్ గా తీసినప్పుడు తెలియదు. అదే ఇలానే ముద్రలాగా ఇలా చేతులు పెట్టింది. మరి అవి ఏంటో మరి తెలియదు. విష్ణుకి మీ ఫ్యామిలీ డబ్బులు ఇవ్వాలంట కదా? అది నా శాలరీ అండి, 3 lakhs ఇవ్వాలి. ఇది రేపు మాపు ఇచ్చేస్తాడండి. తన ల్యాండ్ సేల్ పెట్టాడు. మీరు డబ్బులు ఇవ్వాలి, అందుకనే ఆయన విష్ణు చెప్పినట్టే ఆడుతున్నారు మీ ఫ్యామిలీ మొత్తం. అదే డబ్బులు ఆయన డబ్బులు